హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుట్ట హేమలత వ్లాగ్స్ 1 ఛానల్లో మీకు నిన్నటి రోజున బ్యాక్ ఎలా కట్ చేయాలో చూపించాను కదా. ఈరోజు ఫ్రంట్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పార్ట్ 1 ఒక్కొక్క రోజు చూపిస్తున్నాను. చూసి నేర్చుకోండి. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు కూడా నేర్చుకోవాలని మాకు కూడా చాలా ఆశగా ఉంది. మీకు నచ్చిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు మీకు ప్రతి ఒక్కటి వస్తుంది. మీరు అందులో చూసి ఫాలో కాండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీకు ఈజీగా కటింగ్ కూడా వస్తుంది, స్టిచ్చింగ్ కూడా వస్తుందన్నమాట. నేను ప్రతిరోజు ఒక్కొక్క పార్ట్ మీకు వివరణతోటి చెప్తున్నాను. ఈరోజు మాత్రం ఫ్రంట్ గురించి చెప్తున్నాను. నిన్నటి రోజున నేను బ్యాక్ గురించి చెప్పాను కదా. ఈరోజు ఫ్రంట్ గురించి చెప్తున్నాను. ఇలా మారకు వేసుకోవాలనో చూడండి. ఇప్పుడు ఈ బ్యాక్ ఎట్లా ఉందో అట్లా వేసుకొని మొత్తం మారకు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనము ఈ ఎక్స్ట్రా క్లాత్లో ఒక 1/2 ఇంచు మనం తక్కువ చేసుకున్నాం కదా, దీనికి మాత్రం సమానంగా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అంతా, ఎందుకంటే మనకి ఇక్కడ ఈ నెక్ దిక్కించి దీని చెస్ట్ తగ్గుతుంది కదా, అందుకే ఫ్రంట్కి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. చూడండి, ఇది ఎట్లా ఉందో నేను అట్లా డ్రా చేస్తున్నాను, చూసుకోండి. మనం నెక్ వచ్చేసి మనము ఒక రఫ్లో వేసుకుందాము. ఎందుకంటే మనము మొత్తం రెడీ అయినప్పుడు ఈ పాటు కొలుచుకొని నెక్ కట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇది ఎట్లా ఉందో అట్లా కట్ చేసుకుంటున్నా, మారకు వేసుకుంటున్నా. చూడండి, ఈ చెస్ట్ మారకు దగ్గర కొంచెం మనం ఇట్లా మారకు పెట్టుకుందాము. ఎందుకంటే ఇది చెస్ట్ మారకు అనమాట. చూసుకోండి, ఇట్లా మొత్తము. తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి చూడండి ఇక్కడ 3/2 తీసుకోవాలి. తర్వాత ఇక్కడ షోల్డర్ మధ్యలో మనం 1 ఇంచే తీసుకోవాలన్నమాట. 1 ఇంచ్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఈ 1 ఇంచ్ తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ అనేది పైకి లేవదన్నమాట. మనకి ఫ్రంట్ భాగము పైకి చేతులు లేపితే మనకి ఫ్రంట్ అనేది అస్సలు కదలదన్నమాట. చూడండి, 1 ఇంచ్ దగ్గర ఇట్లా మారకు పెట్టుకుంటున్నా. చూడండి, ఇక్కడ వచ్చేసి 1.5 పెట్టుకోండి. 1.5 మనకి చెస్ట్ కిందికించి బ్లౌజ్ అస్సలు కదలదన్నమాట ఈ ఫ్రంట్. చూడండి, సేమ్ ఇది ఎట్లా ఉందో అట్లా మారకు వేసుకోండి. చూడండి, ఇక్కడ 3.5 పెట్టుకున్నా, ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకున్నా, ఇక్కడ 1.5 పెట్టుకున్నా. చూసేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా నేను క్లాత్ పెట్టుకుంటున్నాను అనమాట. ఒక 1/2 ఇంచ్. చూడండి, ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఈ బ్యాగ్ మెల్లగా తీసేసుకోండి. చూడండి, ఇప్పుడు మనకి అంతా ఫ్రంట్ మారకు అయిపోయింది కదా. చూడండి, ఇప్పుడు నేను ఎట్లా వేసుకున్నానో మారకులు అన్నీ అట్లానే కట్ చేసుకోవాలి. సేమ్ ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇది. చూడండి, నేను ఎలా మారకు వేసుకున్నానో అలాగే కట్ చేసుకుంటున్నాను. చూడండి, సేమ్ సమానం చేసుకుని నేను ఇట్లా ఒకదానిపైన ఒకటి వేసుకొని లైనింగ్ పైననే బ్లౌజ్ క్లాత్ వేసుకొని జరగకుండా ఇట్లా నీట్గా కట్ చేసుకుంటున్నా. చూసుకోండి, మీరు కూడా అలానే ట్రై చేయండి. మీకు కూడా మంచిగా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ 2 వస్తాయి. చూడండి, రోజు నా వీడియోస్ చూడండి, నా వీడియోస్ ఫాలో కాండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రతిరోజు చూడండి వీడియోని, మీకు మంచిగా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ 2 వస్తాయి మీకు. చూడండి, ఇప్పుడు ఇది ఎట్లా ఉందో అట్లా నెమ్మదిగా కట్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఇది సన్న క్లాత్ కాబట్టి మనకి జరుగుతుంది కదా, అటు ఇటు చూసుకోండి. ఇట్లా మెల్లిగా జరుపుకొని నేను ఇక్కడ చూడండి, ఇక్కడ 1/2 ఇంచు లోతు వేసుకుంటున్నాను సంక సెంటర్లో. చూడండి, ఇప్పుడు మనకి చెస్ట్ మార్క్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ 1/2 ఇంచు లోతు ఇగో ఇందులోకే కలిపేసుకుంటున్నాను అనమాట. చూసుకోండి. చూడండి, ఇక్కడ క్లాత్ ఎక్కడ జరగకుండా సమానం పెట్టుకొని చూడండి, మనము 1/2 ఇంచు లోతు వేసుకున్నాం కదా, 1/2 ఇంచు లోతు నుంచి కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, చూసుకోండి మొత్తం. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ సమానంగా కట్ చేసుకుంటాను. ఎందుకంటే అప్పుడు మొత్తం బ్లౌజ్ పైన వేసినాను కదా, కదులుతుందని నేను కరెక్ట్
చేసుకోలేనమాట, అందాజ పొంటి కట్ చేసుకున్నా. ఇప్పుడు మాత్రం నేను కరెక్ట్ కట్ మార్క్ వేసుకుంటున్నాను. చూసుకోండి, ఇక్కడ వరకు వస్తుంది ఫ్రంట్ నెక్. చూడండి, ఇక్కడ నుంచి ఇందులోకి మనం ఇట్లా స్ట్రైట్గా ఇట్లా రౌండ్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ వరకు ఇందులోకే కలిపేసుకుంటాను అనమాట. చూసుకోండి, ఇప్పుడు నేను కరెక్ట్ కట్ చేసుకుంటున్నా. ఫ్రంట్ ఇది సన్నం ఉంది కదా, కదులుతుంది అనమాట మనకి అక్కడిక్కడ. చూసుకోండి, ఇట్లా నీట్గా చూసుకోండి, సమానంగా అనుకొని ఈ రౌండింగ్ నెక్ ఇప్పుడు సమానంగా కట్ చేసుకుంటున్నా. మళ్ళా కట్ చేసుకోకుండా పర్వాలేదు, ఇది ఇందులోకే కలిపేసుకోవాలన్నమాట. చూడండి, ఇది ఫ్రంట్ నెక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది సమానం ఉంది, ఇది సమానం ఉంది. చూడండి, ఇక్కడ ఖర్చుగా పెట్టుకోండి ఇట్లా, ఎందుకంటే ఇది చెస్ట్ మార్క్ అనమాట. ఆమ్ హోల్ లూజు చెస్ట్ మార్క్ అనమాట ఇది. ఇప్పుడు ఫ్రంట్ మార్క్కి డాట్స్ ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ లైనింగ్ పైన వేసుకుందాము. ఇవి కిందివి పక్కకు పెట్టుకొని ఈ లైనింగ్ పైన మీకు చూపిస్తాను అనమాట. చూడండి, చూడండి, ఇక్కడ నుంచి 3 మీద పావించే తీసుకోవాలి. చూసుకోండి ఇక్కడ. తర్వాత మనం ఇక్కడ నుంచి తర్వాత 2 ఇంచులు తీసుకోవాలన్నమాట. చూడండి, 2 ఇంచులు ఈ మధ్యలో. చూడండి, ఇక్కడ 2 ఇంచులు ఉంది కదా మధ్యలో. చూసుకోండి, ఇట్లా 1 ఇంచు మధ్య పాయింట్ కదా, దీన్ని ఇట్లా స్ట్రైట్లో పెట్టుకొని ఇది అనేది ఇట్లా షోల్డర్కి మధ్యలో ఉండాలి. ఇప్పుడు చూసుకోండి, ఈ మధ్యలో షోల్డర్కి మధ్యలో ఉండాలన్నమాట. చూడండి, ఇక్కడ మార్క్ వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి 2.5 ఉండాలన్నమాట. ఈ డాట్ హైట్ వచ్చేసి 2.5. చూడండి, చూడండి, ఈ డాట్ వచ్చేసి ఇట్లా సెంటర్లో ఉంటుంది మనకి. తర్వాత ఇక్కడ ఈ మధ్యలో 2 ఇంచుల గ్యాప్ తోటి ఫస్ట్ ఈ సంఖ మధ్యలో తీసుకోవాలన్నమాట. ఈ డాట్, ఈ డాట్కి ఇట్లా స్ట్రైట్లో ఉండాలి. ఈ మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి మనకి చూడండి 2 ఇంచుల డిస్టెన్స్ ఉందన్నమాట. తర్వాత ఈ రెండింటి మధ్యలో ఇక్కడ పెట్టుకోవాలి. రెండింటి మధ్యలో ఇక్కడ పెట్టుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి మనకి 1.5 డిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఇది కూడా 1.5 డిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఈ రెండింటి మధ్యలో కూడా ఇక్కడ మధ్యలో పెట్టుకోవాలి. చూసుకోండి, ఇట్లా మధ్యలో. ఇది కూడా మనకు వచ్చేసి ఎంత ఉంటుంది అనమాట. చూసుకోండి, 1.5 డిస్టెన్స్. మళ్ళీ ఇక్కడ కూడా మనకి 1.5 డిస్టెన్స్ ఉంటుంది అనమాట. చూసుకోండి, తర్వాత ఈ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ ఇట్లా స్ట్రైట్గా గీసేసుకోవాలన్నమాట. చూడండి, తర్వాత ఈ డాట్ వచ్చేసి ఇట్లా స్ట్రైట్గా మనం గీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మార్కులో కచ్చకలు పెట్టుకోవాలి. మనకు ఇట్లా స్క్వేర్ షేప్ రావాలన్నమాట. చూడండి, ఇక్కడ డాట్ ఇట్లా పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా డాట్ ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ పావించేంత వెడల్పుతోటి 2 ఇట్లా కచ్చకలు పెట్టుకోవాలన్నమాట. ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని మనకి ఏమవుతుంది, వెడల్పు ఎంత పెట్టుకోవాలో తెలిసిపోతుంది అనమాట. చూడండి, ఇది కూడా సేమ్ అట్లానే పెట్టుకోవాలి. ఇక్కడ పావించేంత వెడల్పుతోటి చూసుకోండి. ఇట్లా 2 వైపులో పెట్టుకుంటే మనకి ఈజీగా పెట్టుకోవడానికి వస్తుంది అనమాట. ఇక్కడ కూడా అట్లానే చేసుకోవాలి. చూడండి, ఒక పావించంతా 2 సమానం అనుకొని ఇట్లా కచ్చక పెట్టుకోండి. చూసుకోండి, ఇట్లా కచ్చకలు పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట. మనకి డాట్స్ పెట్టడానికి కూడా ఈజీగా అయిపోతుంది. ఇంతటితో ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో, డాట్లు ఎలా పెట్టుకోవాలో చూపించాను కదా. రేపటి వీడియోలో హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.